జై గురుదేవ స్వామి, అందరికి నమస్కారం. ఈ వీడియో వినే వాళ్ళకు చూసే వాళ్ళకు కూడా అయితే ఏంటంటే, ఈ వీడియోలో ఒక అత్యద్భుతమైన మంత్ర సాధన గురించి నేను చెప్తున్నాను. అందరూ కూడా దయచేసి పూర్తిగా చూని మీకు అర్థమవుతుంది. ఓకేనా? అందరూ కూడా మీరు పూర్తిగా వినండి, మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి సాధనలు ఇలా ఉంటాయా అని. అయితే కర్ణపిశాచి మంత్ర సాధన గురించి అనేది పూర్తిగా చెప్తాను. అందరూ కూడా స్కిప్ చేయకండి. ఈ కర్ణపిశాచి సాధన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 21 రోజు ఉంటుంది. 21 రోజు ఇది నైట్ టైంలో చేయాలి సాధన 10కి. ఇది సపరేట్ గది కానీ, శ్మశానం కానీ, అడవి కానీ ఇట్లా ఎంచుకొని ప్లేసులు చేయాలి. అయితే ఇది వామాచారంలో ఎలా చేస్తారనేది చెప్తాను ఈ వీడియోలో అనేది పూర్తిగా. వామాచారం అయితే మందు మాంసం ఒక ప్లేట్లో పెట్టుకొని తూర్పు ముఖంగా గుచ్చుకొని మీరు ఎక్కడ చేసినా సరే ఇప్పుడు చెప్పిన ప్లేసులలో మీరు నల్లటి వస్త్రాలు కానీ తెల్లటి వస్త్రాలు వేసుకొని మీ చుట్టూ అత్తరు పూసుకొని, ఓకేనా, పూలు పెట్టేసి మల్లెపూలు కొన్ని, అగరబత్తీలు, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించి, ఆవునే కానీ దీపం వెలిగించి మీరు నల్లటి మాలతో జపం చేయాల్సి ఉంటుంది. రోజుకి 21 మాలలు చేయాలి. సాధన అనేది 21 రోజు సాధన. మీరు తూర్పు ముఖం కూర్చోవాలి. కింద నల్లటి ఆసనం కానీ మీరు ఏవైతే వస్త్రాలు ధరించుకుంటారో దానికి సంబంధించిన ఆసనం వేసుకోవాలి. కింద వేసుకొని అప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీరు జపం చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కొద్దిగా మందు తాగితే సరిపోతుంది. తాగి మీరు బ్రహ్మచర్య నియమం ఉండాలి. ఓకేనా? అంతే, బ్రహ్మచర్య నియమం ఉండాలి. మీరు మందు మాంసం అనేది తినకూడదు అన్నమాట. అంటే మీరు జపం చేసే మాత్రమే ఆ యొక్క మందు కొద్దిగా తాగి చేయాలన్నమాట. మిగతా సమయంలో నియమాలు ఉండాలి, తప్పదు. అయితే ఆ విధంగా ఉండాలి. చేస్తూ ఉంటే మీకు కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఒక 11 రోజులకి లోపలే సిమ్టమ్స్ ఏర్పడతాయి. చెవిలో గీయమని సౌండ్ రావడం, ఎవరో తిరిగినట్టు, ఎవరో మాట్లాడినట్టు, గజ్జె సౌండ్ వినిపించడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. కానీ మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఆమె సిద్ధి అవుతుంది కాబట్టి అలా జరుగుతుంది. అయితే అప్పుడు మీకు ఒక రోజు 21 రోజుకి పూర్తిగా మంత్ర సిద్ధి అవుతుంది. మాటలు అనేది కర్ణపిశాచి మాటలు స్పష్టంగా వినపడతాయి మీకు ఎడమ చెవిలో అనేది. అప్పుడు మంత్ర సిద్ధి అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నలకు ఏ ప్రశ్న అయినా సరే, నీది ఎక్కడుంది, దాని మీద ఏమేమి శక్తులు ఉన్నాయి, మట్కా నెంబర్, ఇట్లా అతీతం కాదు, ఏదైనా సరే పలానా వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇట్లా త్రికళ జ్ఞానాన్ని మీకు తెలియజేస్తుంది. డబ్బు సంపద అన్నీ వస్తాయి మీకు. అయితే దీనివల్ల ప్రమాదం చెప్తా, బాగా జాగ్రత్తగా వినండి. ఈ సాధన సిద్ధి చేసిన తర్వాత సాధకునికి భార్య ఉండదు, ఫ్యామిలీ ఉండదు, గుళ్ళు గోపురాలకు వెళ్ళనివ్వదు. ఇట్లా ఒకటి కాదు, సాధకునికి ఆన్ ఆఫ్ ఉండదు, చెప్తూనే ఉంటుంది 24 గీయమని. మైండ్ బ్లాక్ అయిపోతుంది, సాధకుని చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత అతని ఆత్మని వశం చేసుకుంటుంది పిశాచి, పనులు చేయించుకుంటుంది. ఇట్లా అన్ని విధాలుగా ఇబ్బంది. ఇది ఎవరు ఇచ్చినా సరే ప్రమాదకరం, అందుచేత చేయకూడదు. మరిన్ని వీడియోస్ మీకు పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. మంచి సాధనలు ఉన్నాయి, అన్నీ కూడా పెడతాను. జై గురుదేవ్.